మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అధిక బరువు, ఈ ఓవర్ వెయిట్ తోటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను చాలా మంది ఎదుర్కొంటూ వస్తున్నారు. బట్ అధిక బరువు అనేది ఎలా మనం డిక్లేర్ చేసుకోవాలి? సో దేని ఆధారంగా మనం ఎక్కువ బరువు ఉన్నాము అనేది నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలి? సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా బరువును తగ్గించుకోవటం సాధ్యమవుతుందా? యోగాలో దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు యోగమాత అరుణదేవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఒబేసిటీ అనేది చాలా మేజర్ సమస్య అయిపోయింది నవడేస్. బట్ ఈ ఒబేసిటీతో పాటు అది మెంటల్ స్ట్రెస్ కింద కూడా చాలా మంది తీసుకుంటున్నారు. సో ఎలా తగ్గాలి, ఎలా తగ్గాలి, ఎలా తగ్గాలి, దీని మీద ఎన్నో రకాల వీడియోస్ చూసేస్తూ ఉంటారు, ఎన్నో చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ వెయిట్ కంట్రోల్లోకి రాదు. నిజానికి ఓవర్ వెయిట్ ఉన్నామని ఎలా డిసైడ్ చేసుకుంటాం? ఎలా అంటే మనం సపోజ్ మనకు ఒక లైన్స్ ఇచ్చేసారు, WHO ప్రకారం కానీ హెల్త్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఈ హైట్కి ఈ ఏజ్కి ఎంత ఈ వెయిట్ ఉండాలి అని. సపోజ్ నేను 5'10.5" అయితే 5'10" ఉన్నాం. 5'10" హైట్కి ఒక 50 yearsకి మీరు ఎంత ఉండాలి అని అంటే 75 ఉండొచ్చు. అంతకు మించి ఉంటే నువ్వు ఒబేస్. మళ్ళీ కొన్ని కంపెనీలు ఏం చేసినాయి అంటే కొన్ని మెషిన్స్ తయారు చేసినాయి, BMI అని. అందులోకి వెళ్ళి దాని మీద నిలబడగానే బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పేసి, ఫ్యాట్ అని చెప్పేసి, వెయిట్ అని, మజిల్ వెయిట్ అని, బోన్, ఇంకా రకరకాలుగా అది ఒకటి చూపించేస్తుంది. అది చూడగానే నెంబర్లు చూడగానే ఆధారంగా చేసుకుని చెప్తున్నా ఓవర్ వెయిట్ ఉన్నారా లేరా అని అంటున్నా. చుట్టుకొలత అనేది ఎప్పుడూ ఉందండి. మనకి మీరు వెయిట్ పెరుగుతున్నారు అని ఒకప్పుడు మన టైలర్స్ ఉండేవాళ్ళు. మనకి ఎప్పుడూ ఒక టైలర్ ఉంటారు కదా, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. పెరుగుతున్నప్పుడు వచ్చి మెజర్మెంట్ తీసుకునేవాళ్ళు. మీరు వెయిట్ పెరుగుతున్నారు అంటే మనకు ఆల్రెడీ మనవి ఉన్నాయి అక్కడ, సరిపోకపోతేనే మన దగ్గరికి వస్తారు. లేకపోతే అదే ఎప్పుడు ఇచ్చినా ఆ మెజర్మెంట్స్తోనే వెళ్ళిపోతూ ఉంటుంది. కావాలంటే ఏదో డిజైన్స్ మారుస్తారు తప్ప మెజర్మెంట్స్ తీసుకోరు. సో ప్రతి ఎవ్రీ 3-4 monthsకో ఎవ్రీ 6 monthsకి మీ మెజర్మెంట్స్ మారిపోతున్నాయి అనుకోండి. ఇయర్లో ఒక 3-4 times మీరు బ్లౌజెస్ లేకపోతే డ్రెస్ కుట్టించుకున్నారు, ప్రతిసారి మీరు మెజర్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది మీరు వెయిట్లోకి వెళ్ళిపోతున్నారు, గెయిన్ అయిపోతుంది అని చెప్పి. మీరు ఈ బాడీ మాస్ ఇండెక్స్లు పెద్ద ఇవన్నీ అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ఇది వరకు వాళ్ళే వచ్చి చెప్పేవాళ్ళు, మీరు మెజర్మెంట్స్ చాలా చేంజ్ అయిపోయినాయి అని చెప్పేసి, అమ్మో నేను చాలా పెరిగినట్టున్నా, నేను ఎక్కువైంది అని చెప్పి. సో నేను ఏమంటానంటే ఇప్పుడు వెయిట్ అనేది బాడీలో కాదు, మైండ్లో పెరిగిపోయింది బాగా. ఎందుకు అంటే ఇది మనం చూసి 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 కంపారిజన్ అన్నమాట. వాళ్ళలాగా ఉండాలి, నేను వీళ్ళలాగా ఉండాలి అనేది ఒకటి మనకి వచ్చేసింది, మనందరిలో వచ్చేసింది. ఇక్కడ ఏజ్ లేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ బాడీలో వెయిట్ మారుతుంది. నువ్వు 30, 40, 45 వరకు, 48, 50 వరకు కూడా నువ్వు కొంతమంది చాలా చేస్తారు. బట్ 50 ఇంకా వచ్చేస్తుంది అన్న దగ్గర నుంచి నువ్వు ఏ డైట్లు చేసినా బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. నువ్వు అది యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేయకుండా లేదు నేను యాక్సెప్ట్ చేయను, నాకు కుదరదు, నేను మళ్ళీ 30లోనే ఉండాలి, నేను 25లోనే ఉండాలి అని నువ్వు అనుకుంటే ఏం చేస్తావు? నువ్వు తిండి మానేసావు అనుకో, విటమిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు అందరికీ B12 లేదు. ఎందుకు? రకరకాల డైట్లు. ఒకడేమో చికెన్ డైటే చేస్తాడు, ఒకడేమో అదేంటి కీటో అంటారు, ఇంకొకళ్ళేమో రకరకాల డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, ఇంకా రకరకాల డైట్స్. కొంతమంది ఓన్లీ ఫ్రూట్సే, కొంతమంది ఓన్లీ సలాడ్స్, కొంతమంది అసలు ఏమీ లేకుండా వాటర్, లిక్విడ్స్, జ్యూసెస్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు టెంపరీగా బాగానే ఉంటుంది, లాంగ్ పీరియడ్లో లివర్, కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతాయి ఈ డైట్స్ వల్ల. మీకు మెజర్మెంట్ చూపించేస్తాం, మా దగ్గరికి రాగానే తీసేసుకుంటామట, ఎంత ఉంది, పొట్ట ఎంత ఉంది అని. తర్వాత ఒక నెల తర్వాత చూపించేస్తామట, 2-3 inches 4 inches తగ్గిపోయింది, 1 monthలో 4 inches అని చెప్పి. ఎక్సలెంట్ రిజల్ట్, ఈ డైటే అద్భుతంగా ఉందని చెప్పి ఇంక అందరూ వెళ్ళిపోతారు. ఇలా తగ్గితే మీ ఆర్గాన్స్ దెబ్బతింటాయి. అది స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. అది మనం చేసే పనుల వల్ల. ఇప్పుడు వరకునేమో నువ్వు ఒక ట్రైన్ చేసావు నీ బాడీని ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు వెయిట్ పుటాన్ అవుతున్నావని ఇప్పుడు నిన్న తినేస్తే ఇవాళ వెయిట్ పుటాన్ అయిపోతారా? ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్, ఇయర్స్ ప్రాసెస్ ఇది.
ఇయర్స్ ప్రాసెస్లో, లేకపోతే ఒక 1 year 2 years అనుకుందాం, మనం ఏదో పనుల్లో పడిపోయి ఏదో దాంట్లో పడిపోయి మనం దాన్ని సరిగ్గా కేర్ తీసుకోలేకపోయాం, దాన్ని మనం చూస్తే 7-8 kgs పెరిగిపోయాం. అది ప్రాబ్లం లేదు, మనం మళ్ళీ కాస్త ఆ 1 year టైం తీసుకుని తగ్గొచ్చు మెల్లగా. నెలకి 1 kg పెట్టుకున్నా చాలు కదమ్మా నువ్వు తగ్గడానికి. నువ్వు హెల్దీ డైట్ అంటే నువ్వు తీసుకునే ఆహారమే తింటూ. చిన్నప్పటి నుంచి మీరు ఏం తిన్నారు అదే. మీరు ఒక్కసారి కనుక కూర్చుంటే నేను ఏం తీసుకున్నా డైట్, నా డైట్ 1 yearలో ఈ ఇయర్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, నేను ఎన్నిసార్లు బయట తిన్నా, ఎన్నిసార్లు ఏం తిన్నా, మీకే కదా తెలుస్తుంది. సో మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకపోవడం, తర్వాత ఆయిల్స్ కట్ చేయడం, తర్వాత మనం టైం మెయింటైన్ చేయడం. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే నువ్వు టైం మెయింటైన్ చేసావో, నీ డైట్ తక్కువ తినడం, పొట్ట ఇంతే ఉంటుంది కదా, ఎవరి పొట్ట వాళ్ళకి ఎంత ఉంటుంది, ఎవరు చెయ్యి వాళ్ళు, ఎవరి పర్సనాలిటీకి వాళ్ళకి ఇది ఎంత పొట్ట ఉంటుంది. ఈ 3 partsలో ఒకటి ఎయిర్, ఒకటి వాటర్, ఒకటి ఫుడ్. ఓకే, ఫుడ్ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుంది, పైన ఎయిర్ ఉంటుంది అనమాట. అంటే 3 partsలా మనం ఒక కొంచెం ప్లేస్ వదిలేసేయాలి. మీరు ఏది తిన్నా, మీరు నాన్ వెజ్ తినేయండి, లేకపోతే నాన్ వెజ్ మానేసేయండి, లేకపోతే ఒట్టి పచ్చి తినండి, ఒట్టి జ్యూసులు నేను చెప్పను. నేనేం చెప్తానంటే మీరు తినే ఆహారాన్ని ఇంకా తినాలనిపించినప్పుడు యూజ్ స్టాప్. అక్కడ కంట్రోల్ కనుక మీకు వచ్చిందంటే అది ఎప్పుడంటే అప్పుడు తినేయకండి వెళ్ళిపోయి. ఇవాళ 2 o'clock, రేపు 3 o'clock, 4 o'clock, లేకపోతే ఇంకా ఆ తర్వాత స్కిప్ చేసేసి, నేను పొద్దున్న స్కిప్ చేసేస్తాను, నేను మళ్ళీ వెళ్ళిపోయే సాయంకాలం ఒకేసారి తినేయడం, హెవీ ఫుడ్ తినేయడం, అలా చేయకండి. 2 meals ఇనఫ్. మీరు ఎంత పని చేసినా కూడా మనం ఏమి వెళ్ళి కష్టపడి పని చేయట్లేదు, ఏ చేలోనో అట్లా. అలా వెళ్ళే వాళ్ళు 3 meals, 2 meals, మార్నింగ్ ఒక మీల్, ఈవినింగ్ ఒక మీల్. మీరు ఫస్ట్ నుంచి అన్నం తినేవాళ్ళు అయితే మీకు అదే అలవాటు ఉంటే అదే తినండి. ఫస్ట్ నుంచి రొట్టెలు తినేవాళ్ళు ఉంటే రొట్టెలు తినండి. ఫస్ట్ నుంచి మీరు కొర్రలు తిన్నారు, మిల్లెట్స్ తినే అలవాటు ఉంది మీ ప్రాంతంలో, మీరు చిన్నప్పటి నుంచి అట్లాంటివి తిన్నారు, తినండి. మీ ఆహారం ఏది అనేది మీదే, వేరే వాళ్ళు చెప్పలేరు. ప్రతి 100 kilometerలకి వాతావరణం మారుతుంది, ఆహారం మారుతుంది, ప్రాంతం మారుతుంది, సాయిల్ మట్టి మారుతుంది, పంటలు మారుతాయి, అలవాట్లు మారుతాయి, అలాగే భాష మారుతుంది, యాస మారుతుంది, అన్నీ మారుతాయి. నువ్వు ఎక్కడో మెట్ట ప్రాంతాల్లో డ్రై ఏరియాలో నువ్వు పెరిగి వచ్చి చిన్నప్పటి నుంచి మిల్లెట్స్ అలాంటివన్నీ తిన్న సిస్టమ్ని ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి రోజు అన్నం పెడితే మీకు సరిపోదు. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీస్ రైసే తిన్నవాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా తీసుకొచ్చి కొర్రలు పెడితే డైజెస్ట్ కాదు వీళ్ళకి. అంతవరకు ఎందుకు, మన సౌత్ వాళ్ళు వెళ్ళి నార్త్లో తినమంటే అది తినలేం కదా. నార్త్ అంతా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే వాళ్ళకి ఈ అన్ని కూడా వేరేలాగా ఉంటాయి. అంతా రొట్టెలు 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 గీ, రొట్టెలు గీ అండ్ స్వీట్స్ అండ్ ఎక్కువ రూట్స్ ఎక్కువ తింటారు. మన దగ్గరకు వచ్చేసరికి సాంబార్, రసము, స్పైసెస్, కారం అన్నీ ఉంటాయి. సౌత్ ఇండియన్ మీల్ ఈజ్ ద బెస్ట్ మీల్ అని ఇవాళ WHO కాదు వరల్డ్ మొత్తంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా అదే చెప్తున్నారు. షడ్రుచులు కలిసి ఉంటాయి, అన్నీ ఉంటాయి, బట్ లిమిట్ ఉండాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పెట్టావు, భోజనం చేసేసావు, మళ్ళీ బయటికి వెళ్ళావు, ఎవడో చెప్పాడు బిర్యానీ తిన, వెళ్ళిపోయి బిర్యానీ తిన, అలా చేయొద్దు. అర్ధరాత్రులు బిర్యానీలు, నీకు బిర్యానీ తినాలని తిను, నో ప్రాబ్లం, బట్ నీ టైం ఒకటి ఉంది కదా, ఆ టైంకి తిను. ఎస్, నేను చాలా మంది ఏంటంటారంటే బర్గర్ పిజ్జాలు తీసి నేను వెయిట్ పెరిగిపోయాను, అది చాలా తప్పు. ఇప్పుడు బర్గర్ పిజ్జానే వాళ్ళ ఆహారం కొన్ని కంట్రీస్లో. అలా అని చెప్పేసి వాళ్ళు ఇలా బయట కొనుక్కొని తిన్నారు కదా, వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. మనం ఎలాగా అంత హెల్దీ ఫుడ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా బ్రెడ్ని సోర్ బ్రెడ్ తయారు చేసుకుంటారు, మంచి చీజ్ తయారు చేసుకుంటారు, మంచి సాసెస్, సలాడ్స్, అన్ని హెల్దీ సాసెస్ తయారు చేసుకుంటారు. అంటే అలా అంటే వాళ్ళ గట్టి ఎప్పుడో చిన్నప్పటి నుంచి వాళ్ళకి దానికి అలవాటు పడుంది కాబట్టి వాళ్ళకి ఓకే, మనకి సెట్ కాదు. లేదు కాదు. ఇప్పుడు బ్రెడ్ అనేది ఇప్పుడు మనం బయట బ్రెడ్ తెచ్చేసుకుంటాం, ఎందుకంటే మనకు బ్రెడ్ తయారు చేయడం ఎలాగో తెలియదు. మీకు పిజ్జా బ్రెడ్ ఆర్ ఈ బ్రెడ్ పర్ఫెక్ట్గా తయారు చేయడం రాదు. అదే మనల్ని రైస్ వండండి, పులిహోర వండండి, బిర్యానీ చేయండి, రకరకాలు మనం పర్ఫెక్ట్గా వండేస్తాం, ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది కాబట్టి. అదే మీరు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు బయట సంగతి వదిలేసేయండి, వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు చాలా మంచి బ్రెడ్ తయారు చేస్తారు, చాలా హెల్దీ బ్రెడ్ తయారు చేస్తారు. వాళ్ళు కలుపుకునే డో ఎలా కలపాలి, దాంట్లో మంచి పెరుగు వేసి దాన్ని ఎట్లా తీసుకురావాలి, తర్వాత సాసెస్ ఎట్లా చేసుకోవాలి, మస్టర్డ్ సీడ్స్ తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేసి మనం పచ్చళ్ళు ఎలా పెట్టుకుంటాం అట్లా అన్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. చాలా మంచిదే ఆ ఫుడ్ కూడా. ఏదైతే ఈ బయట రెడీమేడ్ ఫుడ్ తింటున్నామో, ఇప్పుడు పిజ్జా, బర్గర్స్, వాడేదో బ్రాండ్ ఉంటుంది ఎప్పుడో ఎక్కడో తయారు చేసి, అవి మంచిది కాదు.
సో వెయిట్ పుటాన ఒకటి నేనేమంటాను అంటే ఫస్ట్ మీరు ప్రశాంతంగా కూర్చుని ఒక బుక్ పెట్టుకోండి, ఒక పేపర్ తీసుకోండి. నేను పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నేను ఏం డైట్ తీసుకుంటున్నా, ముందు ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎక్కడ మారిందా ఏమన్నా చూసుకోండి. ఏమైనా యాడ్ చేసుకున్నావా, మనకు తెలియకుండా ఏదైనా తినేస్తున్నావా టైం లేక, అట్లా ఇలా మీరు తయారు చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది, నువ్వు ఎక్కువసేపు కూర్చుంటున్నావా, ఎక్కువసేపు నుంచుంటున్నావా, ఎక్కువసేపు మాట్లాడుతున్నావా కదలకుండా. సో ఎక్కడ మీకు డెఫిషియన్సీ ఎక్కడ వస్తుంది. సో ఏజ్ కూడా చూసుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా మెడికేషన్లో ఉన్నారు ఇవన్నీ చూసుకోండి. చూసుకొని మీ డైట్ మీరే తీసుకోండి. మీరు ఇప్పుడు అదేంటి చియా సీడ్స్ తినేసి పొద్దున్నే ఫ్రిడ్జ్లో నానబెట్టుకుని పుడ్డింగ్ తీసుకోండి, లేకపోతే అవేవో సీడ్స్ జీలకర్ర నీళ్ళు తాగేసేయండి, లేకపోతే ఏవో వాటర్లు రకరకాల వాటర్లు తాగేస్తే తగ్గిపోతుంది. పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గాలి అని అంటే వెల్లుల్లి అల్లము నీళ్ళల్లో మరిగించి లేదా దాల్చిన చెక్క నీళ్ళలో, నువ్వు ఏం చేసినా నీ పొట్ట తగ్గదు, నువ్వు వెయిట్ తగ్గవు. అవన్నీ చిట్కాల్లాగా అట్లా ఉంటాయి. వామ తినేస్తే వెయిట్ తగ్గిపోతుందా, తగ్గరు. నువ్వు వెయిట్ తగ్గాలంటే నీ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి. కట్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్. అంటే వస్తున్న క్రేవింగ్స్ ని ఎలా ఆపుకోవాలి, దానికి ఏముంది? అందుకని యోగా చేయండి. యోగాలో అడ్వాంటేజ్ ఏంటంటే మీ బాడీకి ఏది కావాలో అదే తీసుకుంటారు. అది మీరేమి తీసుకోవాలి అనేది ఏం అవసరం లేదు. మీరు యోగా చేస్తే అదే మిమ్మల్ని ట్రైన్ చేసేస్తుంది అనమాట. మీకు కంట్రోలింగ్ వచ్చేస్తుంది. ఎక్కువ తినరు, మీకు మంచి ఫ్రూట్స్ తినాలి, లేకపోతే మంచి సలాడ్స్ తినాలి, టైంకి తినాలి. ఆ టైం మెయింటెనెన్స్ అనేది ఒక క్లాక్లోకి వచ్చేస్తారు. సో ఆల్రెడీ ఎక్సెస్ ఉన్న వాళ్ళు మరి ఏం చేయాలి? ఆల్రెడీ ఎక్సెస్ ఉన్న వాళ్ళు కూడా మీరు తినండి, బట్ 2 పూటలు తినండి. ఫిజికల్ యాక్టివిటీ చేయండి. బెస్ట్ యోగా అరిగిపోకుండా చక్కగా మీరు కొన్ని ఆసనాస్ ఉంటాయి, సింపుల్ ఆసనాస్. అందరూ సూర్య నమస్కారం చేసేస్తే వెయిట్ తగ్గుతారు అని చెప్పేస్తారు. అట్లా సూర్య నమస్కారాలు ఒక్కటే కాదు, అందరూ సూర్య నమస్కారాలు చేయలేరు. ఈవెన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయలేరు. సూర్య నమస్కారాలు చేయడం చాలా కష్టం. సో అలా ఏం అవసరం లేదు. అగ్నిసార ఉంది, బందాస్ ఉన్నాయి. అగ్నిసార అది కూడా కరెక్ట్ వెళ్ళి కరెక్ట్ ప్రాసెస్ నేర్చుకోవాలి. అగ్నిసార అంటే ఊరికే పొట్టను కదిలిచ్చేయడం అనుకుంటారు చాలా మంది. కాదు, దాని టెక్నిక్స్ ఉంటాయి. ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుంటే వాళ్ళు డిజైన్ చేస్తారు, మీరు ఈ ఆసనాలు చేయండి. బరువు తగ్గడానికి కూడా ముద్ర ఉంది, ఇదిగో ఈ ముద్ర చేయండి రోజు. దాంతో పాటుగా మీ లైఫ్ స్టైల్ కొంచెం ఇలా చేంజ్ చేసుకోండి. పేషెన్స్ కావాలి. ఇవాళ చేసేస్తే రేపు పొద్దున్నే వేయింగ్ మిషన్కి వెళ్ళిపోయి ప్రతిరోజు పొద్దున్నే వేయింగ్ మిషన్కి వెళ్ళి తినడం వల్లే బరువు పెరగడం అని కాకుండా కొంతమంది కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు కదా, అప్పుడు దాన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయా టెస్ట్ చేయించుకోండి. హార్మోన్స్ కూడా బాగానే ఉన్నాయి, ఏమి లేదు. ఒట్టి గాలితోనే వెయిట్ ఎవ్వరూ పెరగరు. అదే ఇన్ఫ్లమేషన్ ఉంచుకోవడానికి కూడా యోగాసనాలు పనిచేస్తాయి, డెఫినెట్ గా పనిచేస్తాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. చాలా మంది వెయిట్ గానే ఉంటది కానీ అదంతా ఇన్ఫ్లమేషన్. వాళ్ళు వెళ్ళి డైట్ ఇలా వెయిట్ రిడక్షన్ డైట్స్ చేశారనుకోండి, లాంగ్ పీరియడ్ లో వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఫస్ట్ అసలు అది ఇన్ఫ్లమేషనా నీకు వెయిటా అనేది ఎవరు చెప్తారు? డాక్టర్ చెప్తాడు. నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. మీరు వెయిట్ పెరగగానే నువ్వు డైటీషియన్ దగ్గరికి వెళ్తే డైటీషియన్ ఏం చెప్తుంది? వెయిట్ నువ్వు పెరిగావు కాబట్టి తగ్గడానికి చెప్తుంది, కానీ నువ్వు ఎందుకు పెరిగావో డైటీషియన్ చెప్పలేదు. ఎందుకు పెరిగావో ఎవరు చెప్పాలి? ఒక డాక్టర్ చెప్తారు ఎందుకు పెరిగావు అంటే ఏంటి. వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు, ఇన్సులిన్ ఎలా ఉంది, లేకపోతే హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది. సో ఇవన్నీ చెక్ చేసి అప్పుడు చెప్తారు వాళ్ళు, నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఇది చేయాలి అని చెప్పేసి. ఇవాళ ఏమైపోయింది అని అంటే అసలు వెయిట్ అంటే ముందు డైట్ చేసేయాలి అనేది, వెయిట్ ఎందుకు పెరుగుతున్నావు అనేది ఫస్ట్ మీరు చెక్ చేయించుకోవాలి. ఖచ్చితంగా మనం చూసుకోవాలి. హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డైట్ అనేది, డైట్ కంట్రోల్ అంటే ఏమీ తినకపోవడం కాదు, సరైన టైంలో సరైన ఆహారం తినడం. దాంతోపాటుగా మీరు యోగాని కొంచెం ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, 1 అవర్ పెట్టుకోండి, ఎక్కువ టైం పెట్టుకోండి. నేను 1 మంత్లో 10 కేజీలు తగ్గిపోవాలి, 2 మంత్స్లో నేను అలా పెట్టుకోకుండా గ్రాడ్యువల్గా వెళ్ళండి. ఏమి మీరు ఎక్కువ హెవీ వెయిట్ బుర్రలో పెట్టుకోకండి. సో మెల్లగా తగ్గిపోతారు. మీరు ఇలా 6 మంత్స్ అయ్యేసరికి మీకే ఆశ్చర్యం వస్తుంది, ఇంత లాస్ అయ్యానా, బాడీ మంచి షేప్ ఎవ్రీథింగ్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు దాన్ని అధిక బరువుని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు యోగాసనాల ద్వారా అనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.